ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఇవి 7 పాయింట్స్ చదువుకున్నాం. మనం ఏమేంటంటే అవి ఈ 7 పాయింట్స్ మనకి దేని గురించి ఇచ్చారంటే, given all these factors and considering one hypothetical case as being that of a man with a highly intelligent nature and a good equipment for daily expression, how would the esoteric psychologist proceed? మనం ఒక ఎగ్జాంపుల్ చదువుకున్నాం. అది ఒక ఎసోటరిక్ సైకాలజిస్ట్ అలా ఉంటున్నటువంటి వాడు ఎలా వాడు సాధనలోకి ముందుకు పెడతాడు అంటే విషయం మనం చదువుకుంటూ వచ్చాం. చదువుకుంటూ వచ్చినప్పుడు అందులో 7 పాయింట్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి స్ట్రైట్ అండ్ అవుట్ అంటే ఏంటో మనం చదువుకున్నాం, అది ఫస్ట్ పాయింట్గా. తర్వాత సెకండ్ పాయింట్లో వాట్ వుడ్ దిస్ నీడ్ టు యువర్ అటెన్షన్ అండ్ ఎవోక్డ్ in you the desire for a specific purpose of interior adjustment. ఈ డిజైర్స్ అన్నీ కూడా మన లోపల చక్కగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాన్ని మనకి ఇబ్బంది కలగకుండా ఒక అడ్జస్ట్మెంట్ అంటే దాని గురించి సెకండ్ పాయింట్లో మనం చెప్పుకున్నాం. థర్డ్ పాయింట్లో ఏమని చెప్పుకున్నాం అంటే, ఇన్నర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, ఇన్ విచ్ వెహికల్ ఈజ్ దేర్ ద నీడ్ ఫర్ ద బ్రిడ్జింగ్ ప్రాసెస్. ఎక్కడ ఈ బ్రిడ్జింగ్ ప్రాసెస్ అవసరం వీడికి యాస్ట్రల్ టు మెంటల్ అవసరమా, పర్సనాలిటీ టు సోల్ అవసరమా, లేదా ఎథరిక్ నుంచి మెంటల్కి అవసరమా, ఎక్కడ ఏమిటి ఈ విషయం ఒకటి చక్కవాడు తెలుసుకోవాలి. వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ క్లీవేజ్ అండ్ దేర్ ఫార్ ద పాయింట్ ఆఫ్ ప్రజెంట్ క్రైసిస్ ఈజ్ దిస్ డిఫికల్ట్ ఏ మేజర్ ఆర్ మైనర్ క్రైసిస్. తర్వాత ఫోర్త్ పాయింట్లో మనం ఏమని చదువుకున్నాం అంటే, ఈ 5 ఎనర్జీస్ ఉన్నాయి మనలో. సో ఈ 5 ఎనర్జీస్ ఎలా ఎలా మనలో వర్తిస్తున్నాయి. వాట్ ఆర్ ద 5 రే ఎనర్జీస్ కండిషనింగ్ ద సబ్జెక్ట్. ఇవి ఎలా వర్తిస్తున్నాయి, ఎలా వీడిని కండిషన్ చేస్తున్నాయి, ఎలా వీడిని నడుపుతున్నాయి, ఏమిటి ఈ 5 ఎనర్జీస్ గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్లో ఏమని చెప్పారంటే, హౌ ఫార్ డస్ ద మ్యాన్స్ లైఫ్ ప్యాటర్న్, హిస్ లైఫ్ వొకేషన్ అండ్ హిస్ innate coherent desires coincide with the trend set by the soul ray of energy, the personality ray type. దేనితో వీడి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ అన్నీ ఎక్కువగా లింకప్ అయి ఉంటాయి. సోల్ రే తోటి ఎక్కువగా లింకప్ అయి ఉంటాయా, లేదా వీడి యొక్క పర్సనాలిటీ రోజు ఎక్కువ లింకప్ అయి ఉంటాయా, అది ఫిఫ్త్ పాయింట్గా చెప్పారు. విత్ డిసైబుల్స్ మచ్ ఆఫ్ ది డిఫికల్టీ విల్ బి ఫౌండ్ టు లై ఇన్ దిస్ ఏరియా ఆఫ్ ఎక్స్ప్రెషన్. వీడి యొక్క ఎక్స్ప్రెషన్ దేని నుంచి వస్తుంది, సోల్ నుంచి వస్తుందా, పర్సనాలిటీ నుంచి వస్తుందా, ఏమిటి అదొకటి జాగ్రత్తగా తెలుసుకోండి. In what period of the subject life expression did the cleavage make its appearance? వీడు ఏ వయసులో ఎక్కడ వీడిలో క్లీవేజ్ అంటుంటే తెలియబడుతోంది. బ్రిడ్జింగ్ ప్రాసెస్ అంటున్నది ఎక్కడెక్కడ అవసరం ఏమిటి. వన్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రిక్వైర్స్ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు చక్కగా ఇంట్యూషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో క్లీవేజ్ అంటున్నది ఒకటి ఆస్ట్రల్ టు మెంటలా, లేదా
మెంటల్ టు సోలా ఏమిటి, పర్సనాలిటీ టు సోలా ఎక్కడ, ఇదేంటి అంటే చక్కగా తెలుసుకోవాలి వాడు. 6th పాయింట్. 7th పాయింట్లో is the man at the point where he should be integrated as a personality and as a result becoming more strictly human. తర్వాత వీడు స్ట్రిక్ట్లీ హ్యూమన్గా వీడు ఉంటూ ఇంటిగ్రేటెడ్ యాజ్ ఎ పర్సనాలిటీ, వీడు ఒక చక్కగా పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఫస్ట్ వీడిలో చక్కగా డెవలప్ అవ్వాలి. అంటే వీడు కాసేపు మెంటల్గా, కాసేపు ఎమోషనల్గా ఇలా ఉండడంగా కాకుండా ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్ వీటిలో చక్కగా పెంచుకోవాలి. అది పెంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు ఏం జరగాలంటే ఒక మిస్టిక్గా వీడు తయారయ్యి వీడి యొక్క సబ్ కాన్షియస్ స్థితి సూపర్ కాన్షియస్ స్థితికి ఏమిటి, ఏ రకంగా ఇవి రెండు ఇదిగా ఉన్నాయి, నేను ఎటోన్ అవ్వడం ఎట్లా సూపర్ కాన్షియస్ తోటి అంటే చక్కగా తెలుసుకోగలగడం ఉంటుంది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేటికి trained as an occultist and brought mentally to such a state of consciousness that the higher and the lower natures or aspects begin to function as one. ఈ రెండు అనుసంధానం చెందిన తర్వాత ఈ రెండు ఒకటిగా పనిచేయడం అంటున్నది ఉంటుంది. This involves the blending of the force of the primarily personality and the energy of the soul and fusing them into one divine expression, the part within the whole. చోట్ల వీడు ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ ఒకటిగా అయిపోయినప్పుడు అప్పుడు వీడి చోట్లో ఒకే ఒక్క వెలుగుగా నిలబడతారు. అంటే ఈ చోట్లో ఏ వెలుగు అయితే ఉందో ఆ ఒకే ఒక్క వెలుగులో ఈ వెలుగు భాగంగా అయిపోతుంది. ఈ గదిలో ఎన్ని ట్యూబ్ లైట్లు వేసారంటుంటది కాకుండా ఈ గదిలో అన్ని వెలుగుగా ఉందండి, చాలా బాగుందండి అని అంటాం. సో అలా వీడు నిలుస్తాడు చోట్ల. ఇక్కడ దాకా మనం చదువుకున్నాం. అది 7th పాయింట్ అయిపోయింది. 8th పాయింట్లో ఏమని చెప్తున్నారంటే what in the last analysis must be done to make the lighted area of the immediate consciousness of such a nature that the subconscious part of the man can be lighted at will by the ray of the mind. సబ్కాన్షియస్ స్థితి అంటే దాంట్లోకి మైండ్ యొక్క లైట్ అంటున్నది అందివ్వబడాలి. అప్పుడు అది ఏవబడితే అవి కోరడం, ఏవబడితే అవి ఆలోచించడం, ఏవో ఊహలు వీటిల్లో ఎక్కువ గడపడం, ఇలాంటివన్నీ వాటిలో తగ్గిపోతాయి. సో మైండ్లో ఉన్నటువంటి విజ్ఞానం అన్నటువంటిది ఏదైతే ఉందో అది చక్కగా వీడు సబ్కాన్షియస్ స్థితికి అందించుకోవాలి వీడు. అండ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ కెన్ బికమ్ ఎ సెర్చ్ లైట్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద సూపర్ కాన్షియస్నెస్ అండ్ దస్ రివీలింగ్ ద నేచర్ ఆఫ్ ది సోల్. It is the fact, the problem of the expression of consciousness. A wide field of psychological investigation lies ahead in connection with the use of the mind as constituting the path of light between the subconscious nature and the superconscious nature, and net focusing both as a brilliant point of light within the conscious nature, both being a brilliant point of light within the conscious nature. So brilliant point of light అంటుంది ఉంది, ఇది అటు సూపర్ కాన్షియస్నెస్లోకి ఫోకస్ అవుతుంటుంది, ఇటు సబ్ కాన్షియస్లోకి ఫోకస్ అవుతుంది. ఆ బ్రిలియంట్ పాయింట్ ఆఫ్ లైట్ వీటిలో ఉంటుంటే జ్ఞానం. ఆ జ్ఞానం అంటే చక్కగా వెలుగు అనేటువంటిది వీటిలో నింపబడాలి. అది వీడి యొక్క మెంటల్ పాయింట్గా చెప్పారు. ఇది వీడి యొక్క సబ్ కాన్షియస్ స్థితిలోనూ అది నడిపేది, సూపర్ కాన్షియస్ స్థితిలోకి తీసుకెళ్ళగలసినటువంటి దానికి కూడా అదే వీడికి సహాయంగా నిలబడేది. అది ముఖ్యంగా ఇది 8th పాయింట్. To ESOTERIC, this whole problem of the atonement of closely connected with the building of Antakarana. This name is given to the line of living energy which links the various human aspects and the soul, and it holds the clue on the occult truism that before a man can tread the path, he must become the path itself. Before the man tread the path, he must become the path itself. కొండకి వెళ్ళిన తర్వాత వీడిది ఇది వేరు అంటున్నదిగా ఉంటుంటే వీడు కొండకి వెళ్ళి ఉపయోగం లేదు. హీ మస్ట్ బికమ్ ద పాత్ ఇట్ సెల్ఫ్. అక్కడ 10 మంది గోవిందా అంటుంటే నేను వేరుగా గోవిందా అంటానండి, నా వెంకటేశ్వర స్వామి వేరు, నా పూజ వేరు, నా ధ్యానం వేరు, నా తపస్సు వేరు అనుకున్నాడు అక్కడికి వెళ్ళడం దండగా. వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు గోవిందా అన్నారు, నేను గోవిందా అనేది వేదం చదువుకున్నాడు, రెండింటికి తేడా ఉంటుంది కదండి. ఇవన్నీ పెట్టుకున్నాడు, నువ్వు కొండకెందుకు వచ్చావు అంటాడు ఆయన. సో ద పాత్ ఇట్ సెల్ఫ్, వీడే ఆ పాత్ అయిపోవాలి వీడు. అక్కడ 10 మందితోటి ఒకటిగా అయిపోవడం, ఆ పాత్ అంటుండేది ఏదైతే ఉందో అదిగా వీడు ఫస్ట్ అయిపోవాలి. ది పాత్ ఇట్ సెల్ఫ్. బిఫోర్ ఎ మ్యాన్ కెన్ ట్రేడ్ ద పాత్, హీ మస్ట్ బికమ్ ద పాత్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు దానిలోకి వెళ్ళడానికి ముందుగా డ్రెస్సు, కోడ్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళడానికి అర్హుడు అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ. సో వెన్ ద క్లీవేజెస్ ఆర్ ఆల్ bridged, the various points of crisis have been surmounted and passed,
and the required fusions have taken place, then unification or adornment occurs. క్లీవేజెస్ ఆర్ ఆల్ బ్రిడ్జ్. ఈ క్లీవేజెస్ అన్ని కూడా చక్కగా బ్రిడ్జ్ అప్ అయిపోయినప్పుడు అప్పుడు చక్కగా ఒకే ఒక్క కాంతి అంటున్నది పైన నుంచి కింద దాకా ఉంటుంటుంది వీళ్ళు. న్యూ ఫీల్డ్స్ ఆఫ్ ఎనర్జీ దెన్ ఆర్ ఎంటర్డ్, రికగ్నైజ్డ్ అండ్ మాస్టర్డ్, అండ్ దెన్ అగైన్ న్యూ ఏరియాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓపెన్ అప్ బిఫోర్ ద అడ్వాన్సింగ్ పిలిగ్రిమ్. ఇప్పుడు వీడికి దర్శనం అయ్యేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్ వేరు, అప్పుడు వీడికి బోధపడేటువంటి మెంటల్ ప్లేన్ వేరు, అప్పుడు వీడికి సహాయపడుతుండేటువంటి ఎథరిక్ బాడీ వేరు. అంతకుముందు ఎథరిక్ బాడీ వేరు, ఇప్పుడు ఎథరిక్ బాడీ వేరు. అన్నిట్లోనే చాలా తేడాలు వచ్చేస్తుంది. ఒకే ఒక్క దానికి ఇవన్నీ కూడా దాని యందు సబ్మర్జ్ అయిపోయి ఉంటాయి. The great planetary achievement of Christ was expressed by St. Paul in the words that he made in himself of twain one new man, so making peace. రెండుగా ఉంటుంటాడు ఒకటిగా అవ్వడం అంటే ఇదే చెప్పి మనకి సెయింట్ పాల్ గారు చెప్పినటువంటి విషయం. In the two words peace and goodwill, you have two keywords which express the bridging of two cleavages. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి పీస్, ఇంకొకటి గుడ్విల్. పీస్ అంటుంటే ఎవడికి ఇది రెండు కూడా మనం ఎప్పటిదాకా చెప్పుకుంటుంటే దానికి ఈ రెండు పదాలుగా చెప్పారు. పీస్ అంటే ఏంటంటే ఎవడిదైతే కనుక వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందుతుందో అప్పుడు వాడికి నిలిచేటువంటిది మనశ్శాంతి అంటారు. అది చాలా శాంతిగా ఉంటాడు. వీడికి ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ తోటి కలిసిపోవాలి. అంటే వీడికి యొక్క జ్ఞానం ఏదైతే వీడు తెలుసుకున్నాడో భాగవతమో ఇంకేదో చదువుకున్నప్పుడు అదే వీడు కోరికగా నిలబడాలి. భాగవత పురుషులు ఏది కోరుతున్నారు భాగవతంలో జాగ్రత్తగా చదువుకోవాలి. అది మూసేసిన తర్వాత మళ్ళీ మన కోరికలు వేరేగా ఉంటున్నాయట అంటే మనం భాగవతం చదువుకుని ఏమిటి ఉపయోగం? భాగవత పురుషులు ఏది కోరుతున్నారో తెలుసుకున్న తర్వాత భాగవతం చదువుకున్నప్పటికీ వీడు అదే కోరడంగా నిలుస్తాడు. వేరేది కోరడు వీడు. అది వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ తోటి కలవడం, దాన్ని పీస్ అన్నారు. తర్వాత గుడ్విల్ అన్నారు. ఈ గుడ్విల్ అంటే ఏంటంటే వీడి యొక్క చక్కగా వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్ తోటి వీడు అనుసంధానం చెందినప్పుడు అప్పుడు వీటిలో ఏ కార్యక్రమం అయితే నిర్వహించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ చక్కగా విల్ టు గుడ్ అన్నారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ బ్రాట్ అబౌట్ by the will to good. This bridges not only the major cleavage in individual man, but it is that which will bring about the great imminent fusion between intelligent humanity and the great spiritual center, which we call spiritual hierarchy of the planet. So ఇట్లా స్పిరిచువల్ హైరార్కీ అన్నటువంటి వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళతోటి ఇండివిజువల్గా ఉంటున్నటువంటి వీడికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. దట్ ఈస్ విల్ టు గుడ్ అన్నటువంటిది అది విషయం. ఈ బ్రిడ్జ్ అంటే ఏర్పాటు వీడికి బిట్వీన్ ఇంటెలిజెంట్ హ్యుమానిటీ అండ్ ద గ్రేట్ స్పిరిచువల్ సెంటర్ విచ్ వీ కాల్ స్పిరిచువల్ హైరార్కీ ఆఫ్ ద ప్లానెట్. It has been the almost unconscious recognition of these cleavages and of the need for their fusion which has made marriage and the consummating act of marriage the great mystical symbol of the greater inner fusion. So greater mystical marriage, అదే కపుల్ మ్యారేజ్. అదే వీడిలో లెబరాలో ఉన్నటువంటి వాడు ఏరిస్ తోటి మ్యారేజ్ అవ్వడం, అది జరగాలి వీడికి. సో మ్యారేజ్ అన్నటువంటిది కన్సుమేటింగ్ యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అన్నారు. ద గ్రేట్ మిస్టికల్ సింబల్ ఆఫ్ ది గ్రేటర్ ఇన్నర్ ఫ్యూజన్స్. మే ఐ రిమైండ్ యూ ఆల్సో దట్ దీస్ క్లీవేజెస్ ఆర్ క్లీవేజెస్ ఇన్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ అండ్ నాట్ ఇన్ ఫ్యాక్ట్. ఇవన్నీ క్లీవేజెస్ ఇన్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ ఏమిటి, అండ్ నాట్ ఇన్ ఫ్యాక్ట్. నిజానికి క్లీవేజెస్ ఏం లేవా, ఇప్పుడు ఒక భావనగా ఉంటున్నాయా ఏమిటి? ఒక క్వశ్చన్ మార్క్ వేసారా? ఈజ్ దట్ టూ డిఫికల్ట్ ఏ మ్యాటర్ ఫర్ అస్ టు గ్రాస్? మరీ కష్టంగా ఉందంటారా అర్థం చేసుకోవడానికి? జాగ్రత్తగా సులువుగా ఉందా అంటే లాస్ట్లోకి వచ్చేటికి చాలా సులువు చేశారు. పీస్ అన్నారు. పీస్ అంటే చెప్పడం అంటే ఏమిటి? వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ మెంటల్ ప్లేన్ తోటి కలవాలి, అది పీస్ అన్నారు. విల్ టు గుడ్ అన్నారు. సో నిజానికి ఇది చాలా కష్టమైనది సాధన. ఇదంతా కూడా ఏమిటి? పాండర్ ఆన్ దిస్ అని చెప్పి పెట్టారు ఆయన క్వశ్చన్ మార్క్. లెట్ us పాండర్ అపాన్ ఇట్ అని చెప్పి చెప్పారు. దీంతో మనం ఈ సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ లెసన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సిమ్యులేషన్. ఈ లెసన్లోకి వెళ్తున్నాము. ప్రాబ్లమ్స్ ఆఫ్ పర్సనాలిటీలో
సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ పర్సనాలిటీ అన్నటువంటి మేజర్ చాప్టర్లో సెకండ్ లెసన్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెసన్ మనం వెళ్తున్నాం, దట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టిమ్యులేషన్. సో ప్రధానంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టిమ్యులేషన్లో మనకు ఏమని చెప్తున్నారంటే జీవులకి సాధన చేయడం ఒకటి ప్రాబ్లము. సాధన చేయడం అంటే మెయిన్గా హ్యూమానిటీకి ఇప్పుడు ఒక లైఫ్ అంటున్నది ఒక ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలాగే హైరార్కీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకటేసారి కోయిన్సైడ్ అంటుంటుంది భూమండలం మీద ప్రస్తుతం జరుగుతుంటుంది కార్యక్రమం ఇక చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. We now come to what is the most interesting part of our psychological study. We will take up and consider the results of stimulation. This theme is of outstanding interest at this time because of the mystical tendency and the spiritual urge which distinguishes humanity as a whole, and because of the definite results, some of them bad, many of them good, which the growing practice of meditation is bridging about in the world of man. Some of them are bad, many of them are good. వీళ్ళు కొన్ని అక్కర్లేని ఉన్నాయి, చాలా కావాల్సినవి ఉన్నాయి జీవుల్లో. సో ఈ చక్కగా మెడిటేషన్ అంటే ప్రాసెస్ ద్వారా వీడు అక్కర్లేనివన్నిటి వాటిలో నుంచి వాటిలో ఉత్తమోత్తమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవేశించడం అంటే చేసేటువంటి కార్యక్రమం. మెడిటేషన్ అనగానే మనకు అక్కల్ట్ మెడిటేషన్లో ఏం చెప్పారో అది బాగా గుర్తుకొచ్చేసేయాలి అందరికీ కూడా దయచేసి. These results of mystic and spiritual aspiration and of applied occult or intellectual meditation, in contradistinction to the mystical approach, must be faced and understood, or a great opportunity will be lost and certain understanding development will appear and need later to be offset. మేజర్గా మనకు అక్కల్ట్ మెడిటేషన్స్లో అంటే మెడిటేషన్ అంటే దాని గురించి చాలా వివరంగా చెప్పారు అక్కడ. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు, మిస్టికల్ అండ్ స్పిరిచువల్ ఆస్పిరేషన్ ఆఫ్ అప్లైడ్ అక్కల్ట్ ఆర్ ఇంటలెక్చువల్ మెడిటేషన్. అప్లైడ్ అక్కల్ట్ ఆర్ ఇంటలెక్చువల్ మెడిటేషన్ ఇది వేరు. ఇక్కడ చెప్పినటువంటి అప్లైడ్ యాక్చువల్గా మనం మెడిటేషన్ అంటే ఉద్దేశంగా మనం వాడేటువంటి పదం వేరు. టు ద మిస్టికల్ అప్రోచ్ మస్ట్ బి ఫేస్డ్ అండ్ అండర్స్టూడ్ ఆర్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ విల్ బి లాస్ట్. ఇది చక్కగా అవగాహనలోకి తెచ్చుకోకపోతే అసలు మెడిటేషన్ యొక్క అసలు ఉద్దేశాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం పక్కన పెట్టేసుకుని ఏదో నాలుగు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవడంగా మనం అనేసుకుంటాం. అది కాదండి విషయం అని చెప్తున్నారు. ఇట్ సర్ప్రైజెస్ యూ, డస్ ఇట్ నాట్, when I speak of the mystical tendency of humanity? You never before has the aspiration of mankind been of so high and general an order. Never before have so many people forced themselves onto the path of discipleship. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో it surprises you, does it not, when I speak of the mystical tendency of humanity? జీవుల్లో ఒక మిస్టికల్ టెండెన్సీ అంటారు. అంటే ఎటువంటి వాడికైనా సరే లోపల వాడిలో ఒక దయాగుణం అనండి, ఒక భక్తి భావం అనండి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి ప్రతి వాడిలో. ఆ మిస్టికల్ టెండెన్సీ ఆఫ్ హ్యుమానిటీ తోటి ఎప్పుడు కూడా మనం అనుసంధానం చెందాలి. వాటిలో ఉండేటువంటి ఆ గుణాలు ఈ గుణాలు మాత్రం దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడడం ఎప్పుడు కరెక్ట్ కాదు. Yet never before has the aspiration of mankind been so high and general an order. అంటే ఇంతకు ముందు అన్నటువంటి మానవ జాతి వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ వేరు, ఇప్పుడు మానవ జాతి యొక్క ఆస్పిరేషన్స్ ఆ టెండెన్సీస్ అవి వేరు. ఇట్ ఈస్ సో హై నౌ. నెవర్ బిఫోర్ అన్నారు. నెవర్ బిఫోర్ have men set themselves to discover truth in such large numbers. Never before has the approach to the hierarchy been so definite and so real. ఇంతకుముందు హైరార్కీ ఉందన్నటువంటి విషయం తెలియదు. ఇంతకుముందు తిరుపతి కొండ ఉందని ఎంతమంది తెలుసు, ఎంతమంది వెళ్ళారు? ఉదాహరణకి గతం ఒక 100 ఏళ్ల క్రితం ఊరిని మనం చూద్దాం. 100 ఏళ్ల క్రితం ఎంతమంది వెళ్ళారు తిరుపతి కొండకి, ఇప్పుడు ఎంతమంది వెళుతున్నారు? అంటే ఏం జరుగుతుంది భూమి మండలం మీద? జాగ్రత్తగా అవగాహనలో తెచ్చు. ఊరికినే పోతున్నారా? పోయినందుకు వీడిలో ఏం మార్పు రావట్లేదా? లేదా ఎందుకు చేత వెళ్తున్నాడు వీడు? తెలియకుండా మానవ జాతి ఒక గ్రేట్ అప్లిఫ్ట్మెంట్కి అలా లిఫ్టప్ అవుతాం. ఇది చెప్తున్నటువంటి విషయం. నెవర్ బిఫోర్ అన్నారు. నెవర్ బిఫోర్ హ్యాస్ మెన్ సెట్ దెమ్సెల్వ్స్ టు డిస్కవర్ ట్రూత్ ఇన్ సచ్ లార్జ్ నెంబర్స్. ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు.
ముందు ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఏదో ఉదాహరణకి వాళ్ళు ఏదో వాళ్ళకి చాలా సత్యం అంటుండే దాని లేదా పరమాత్మ అంతర్యామి అనేది వాళ్ళకి చాలా ఇది ఉంటుంది. వాళ్ళు వెళ్ళి అడవులకి వెళ్ళి ఆ తపస్సు చేసుకోవడం ఏదో ఉండేవారు. మిగిలిన వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళ జీవితం ఏదో నడుస్తుండేది. ఇప్పుడు అలా కాకుండా ఎంతో మందికి ఈ అక్కల్ట్ విషయాలు ఇలాంటి విషయాలు ఎంతో ఆసక్తి కలిగి ఎంతో ఇదిగా జీవిస్తున్నారు. కనుక ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం. తర్వాత అలాగే హైరార్కీ తోటి అనుసంధానం చెందడం, హైరార్కీ యొక్క దర్శనం అవడం, వాళ్ళ యొక్క కార్యక్రమం తెలుసుకోవడం ఇది ప్రస్తుతం ఎక్కువగా సాగుతున్నది. సో రియల్ దిస్ సిచ్యుయేషన్ వారెంట్స్ సర్టెన్ రియాక్షన్ ఆఫ్ వాట్ నేచర్ షుడ్ దీస్ రియాక్షన్స్ బి. ఇవి దేని చేత జరుగుతున్నాయి, దీని యొక్క అంతరార్థం ఏమిటి? How shall we meet and deal with the opportunity with which we are confronted? By the developing of the following attitudes, by a determination to avail himself of the tide which is forcing humanity to approach the world of spiritual realities in such a way that the results will be factual and proven. The results will be factual and proven. When proven facts, when పరమగురువులు ఉన్నారా లేదా అంటే ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. చక్కగా ఉన్నారు, మనలాగా చొక్కా లాగులు వేసుకుని వాళ్ళు ఉన్నారు, చక్కగా వాడు కూడా మనలాగా జీవనం విధానం అంటున్నది జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. కాకపోతే మనకన్నా ఎంతో ఉత్తమ భావాలు, ఉత్తమ లక్ష్యములు కలిగి జీవిస్తున్నారు వాళ్ళు. కనుక ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ అండ్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ కూడా అవి ఇంకా తెలియబడుతూ వస్తాయి వీడికి. సో ఇవి తెలియబడడానికి వీళ్ళు ప్రధానంగా వీడు ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటంటే టు అవైల్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ది టైడ్ విచ్ ఈస్ ఫోర్సింగ్ హ్యుమానిటీ. చోట్లు ఈ ఫోర్సింగ్ హ్యుమానిటీ అంటే జీవులందరూ కూడా ఒకవైపుగా అలా నడపబడుతుంది. ఏంటి ఫోర్సింగ్ హ్యుమానిటీ? ఇదివరకు మీద పిలిగ్రిమేజ్ ట్రిప్స్ చాలా ఎక్కువైపోయి జీవులు వెళ్ళడం అంటుండే ఎక్కువగా ఉంది. ఇప్పుడు బాగా పుణ్యక్షేత్రాలు వెళ్ళడం అంటే ఏంటి మార్పు? సో మానవులు అనేటువంటి వాళ్ళు ఎటువైపుగా వెళుతున్నారు, ఇంకా భవిష్యత్తు వచ్చేటికి ఎట్లా ఉంటుంది వీళ్ళ యొక్క గమనం, ఆ విధంగా వీడి యొక్క జర్నీ వీడు ప్లాన్ చేసుకో అంటే ఫస్ట్ విషయం. By a realization that what men seek in their millions is worth seeking and is of reality hitherto unknown. By a realization that what men seek in their millions is worth seeking. ఎంతో మంది, కోటాను కోట్ల మంది. సో వీళ్ళందరూ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం అంటే మనం చూసేటువంటి ప్రాపంచిక విషయాల్లో చూస్తున్నప్పుడు మనకి అర్థమయ్యేటువంటి విషయం వేరు, నిజానికి అంతర్గా జరుగుతున్నటువంటి విషయం వేరు. బాగా డెప్త్గా వెళ్ళి గమనించడం అంటే చేయండి క్వశ్చన్ ఎప్పుడు కూడా అది చెప్తున్నారు ఇక్కడ. అది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అన్నారు. సో బై రియలైజేషన్ దట్ వాట్ మెన్ అండ్ ఇన్ సెట్ seek in their millions is worth seeking and is of reality hitherto unknown, by a recognition that now is the day of opportunity for all disciples, initiates and workers, for the tide is on and men can be influenced for good at this time, but perhaps not later. అంటే ఇప్పుడున్న అవకాశం మళ్ళా ఫ్యూచర్లో వస్తుందని అనుకోకండి. ప్రస్తుతం చాలా అనువైనటువంటి కాలం నడుస్తుంది అన్నటువంటి విషయం చెప్తున్నారు. There are not always times of crisis, but they are the exception, not the rule. They are the exception, not the rule. అంటే క్రైసిస్ అంటుండేది ఉంటూ ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి అంటుండేది అనుకోకండి. అవి అప్పుడున్నటువంటి సాధనకి అప్పుడున్నటువంటి విషయాన్ని బట్టి ఆ రోజు టీచర్ గారు ఇచ్చేటువంటి హోంవర్క్ ఉంటుంది. ప్రతిసారి ఈ స్కూల్లో ఎప్పుడు కూడా చాలా హోంవర్క్లు ఇచ్చేస్తారండి, చాలా అలా ఉండదండి. సబ్జెక్టుని బట్టి, చదువుకునేటువంటి విషయాన్ని బట్టి, స్టూడెంట్ని బట్టి ఇవన్నీ ఆధారపడుతూ ఉంటాయి అంటే విషయం ఎలాగో ఇక్కడ అది నాట్ ద రూల్ అన్నది. దిస్ ఈస్ హౌవెవర్ ఏ టైమ్ ఆఫ్ అన్యూజువల్ క్రైసిస్. ప్రస్తుతం ఉంటుంది టైం చాలా అన్యూజువల్ క్రైసిస్ అంటే నడుస్తుంది. ఈ టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి విషయం చెప్తున్నారు. అన్యూజువల్ క్రైసిస్ ఏంటో చెప్తున్నారు. వన్ పాయింట్ నెవర్ దిలెస్ seems impressed upon my mind and I would like to emphasize it. In these times of crisis and consequent opportunity, it is essential that men should realize two things. First, that it is the time of stimulation, and also that it is a time of crisis for the hierarchy as well as for men. It's a time of stimulation. ప్రతివాడికి కష్టాలు లేనటువంటి వాడు ఎవడున్నాడండి భూమి మీద? ఎవడు లేడు. ప్రతివాడి కష్టానికి ఏంటి పరమావధి, ఏంటి వాడికి సొల్యూషన్ అంటే
ఎట్లాంటి వాడైనా సరే వాడు ఎవడో ఒకడు వాడి జాతకం చూపించుకోవడమో, వాడు ఏవో కొన్ని నమ్మడమో ఏవో జరుగుతుంది. ఆ నమ్మినటువంటి వాడు వీడికి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు కొండకెళ్ళు, లేదా షిరిడీకెళ్ళు, లేదా ఇంకో చోటుకెళ్ళు, అంతే. వాటికి వెళితేనే నీకు ముక్తి అంటే విషయం వాడు చెప్పేస్తున్నారు. సో ఈ క్రైసిస్ అంటున్నది మానవ జాతికి ఉంటుంది. అలాగే హైరార్కీ కూడా ఉంది ప్రస్తుతం క్రైసిస్. అదేంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Hierarchy as well as for man. This latter point is oft forgotten. The hierarchical crisis is of greater importance. Man యొక్క క్రైసిస్ అంటే విషయం పక్క పెట్టండి. అంటే మన యొక్క క్రైసిస్ ఏమంటే వాడికి ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని, ప్రమోషన్ వస్తే వాడికి జీతం సరిగ్గా 1వ తారీఖు పడలేదనో, ఇలాంటి ఓ క్రైసిస్ వాడికి. ఇల్లు కట్టుకుంటే పైన ఇల్లు కట్టలేదనో. సో అవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవద్దు. అవి హైరార్కీ యొక్క క్రైసిస్ ఏంటో అవి మీకు చెప్తానండి అంటారు. హ్యూమన్ క్రైసిస్ ఆర్ ఫ్రీక్వెంట్ and from the time angle almost regular occurrence, but this is not the case where the hierarchy is concerned. Human common చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి జ్వరం వచ్చింది అనుకోండి, తండ్రి చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఇలా ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ కామన్. సో అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవద్దు అంటున్నారు. హైరార్కీ ఇస్ కన్సర్న్ ఆల్సో వెన్ ఏ హ్యూమన్ క్రైసిస్ అండ్ ఏ హైరార్కికల్ క్రైసిస్ కోయిన్సైడ్ and are simultaneous, there emerges an air of dominant opportunity for the following reasons. వీడి యొక్క హ్యూమన్ క్రైసిస్, హైరార్కికల్ క్రైసిస్ రెండు కోయిన్సైడ్ అయ్యాయి ప్రస్తుతం. ఇది చాలా ముఖ్యమైనటువంటి టైం ఇప్పుడు. అది చాలా విషయాలకి ఇది ఆపర్చునిటీగా ఉంటుంది. ఉదాహరణకి వీడికి పాపం డబ్బులు లేక వీడు ఇబ్బందుల్లో ఉన్నాడండి. కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు ఎవడైనా ఉద్యోగాలు వచ్చి చేరితే వాడికి డబ్బులు ఇస్తా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారంటే. సో వాడు క్రైసిస్లో ఉన్నాడు, వీడు క్రైసిస్లో ఉన్నాడు. ఈ రెండో కలవడం చేత ఒక ఆపర్చునిటీ అన్నటువంటి విషయం ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు. నెంబర్ 1, ది అటెన్షన్ ఆఫ్ ద గ్రేట్ వన్స్ ఇస్ ఎంటైర్లీ ఫోకస్ ఓయింగ్ టు ప్లానెటరీ అఫైర్స్ ఇన్ one particular direction. A synthesis of planned effort appears. సో ప్లానెట్ యొక్క విషయం అంటున్నది హైరార్కీ అర్థం చేసుకుని దానికి లింకప్గా వాళ్ళు వర్క్ చేయడం అంటే జరుగుతుంది. సో ఒక సింథసిస్ అంటే ప్లానెటరీ ఒకటి. ఉదాహరణకి భారతదేశంలో ఉన్న పరమ గురువు గారు, అమెరికాలో ఉన్న పరమ గురువు గారు, వీళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లానెటరీ యొక్క మెయిన్ ప్లానెట్ అప్లిఫ్ట్మెంట్కి వీళ్ళందరూ చేయడం. సో దాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. అంటే కష్టం అంటే జీవుల్లో మార్పు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో తపస్సు చేస్తారు. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, these occasions are so rare that when they do occur, they indicate a solar as well as a planetary significance. ఏంటి అకేషన్స్? మ్యాన్ యొక్కను హైరార్కీ యొక్క క్రైసిస్ రెండు ఏర్పడ్డాయిట అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద అకేషన్ ఆఫ్ ప్లానెటరీ ఆర్ సోలార్. మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారట కోవిడ్ చేత అంటే దట్ మీన్స్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద ప్లానెట్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుకని మొత్తం హ్యూమన్ కైండ్ ఈజ్ ఇన్ క్రైసిస్ అండ్ హైరార్కీ ఈజ్ ఆల్సో ఇన్ క్రైసిస్. అది జరుగుతుంది. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఒక ఆపర్చునిటీ అంటే ఒక అప్లిఫ్ట్మెంట్ అది జరుగుతుంది. అది సో ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ప్లానెట్ ఆర్ ఇట్ కుడ్ బి రిలేటెడ్ టు సన్. అది చెప్తున్నారు. అది సెకండ్ పాయింట్లో. థర్డ్ పాయింట్ వచ్చేసి సర్టెన్ ఫోర్సెస్ అండ్ పవర్స్ exterior to the government of the solar system. కొన్ని ఫోర్సెస్ పైన పనిచేస్తున్నాయి మన సోలార్ సిస్టమ్ పైన. అవేంటో గతంలో చెప్పుకున్నాం, మీ అందరికి గుర్తుండి ఉండాలి ఆల్రెడీ. హ్యావ్ బీన్ కాల్డ్ ఇన్ టు ప్లే ఓవింగ్ టు ద ప్లానెటరీ ఎమర్జెన్సీ. సార్ ప్లానెటరీ ఎమర్జెన్సీకి ఈ హయ్యర్ ఫోర్సెస్ అంటే కాల్ ఫర్ అవుతాయి. అప్పుడు వాళ్ళు పనిచేస్తుంటారు. అవేంటో చెప్తారు. ద ఎమర్జెన్సీ ఇస్ ఆఫ్ సచ్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ద సోలార్ లోగోస్ హ్యావ్ సీన్ ఫిట్ టు ఇన్వోక్ external agencies to aid and they are aiding. ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ వాళ్ళు పిలుస్తారు. వాళ్ళ యొక్క సహకారం చేత ఈ ప్రస్తుతం ఎర్త్ మీద ఏర్పడినటువంటి క్రైసిస్ అది దాటగలుగుతుంది. బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నట్టుగా వాళ్ళు అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతోటి ఇప్పుడు పని అవుతుంది, పైనుంచి తెచ్చుకోవాలి హయ్యర్ ఫోర్సెస్. అప్పుడు మన సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఇది సరిపోదు. హయ్యర్ ఫోర్సెస్ అనేటువంటి పైన ఉన్నాయి. వాటి నుంచి వస్తున్నటువంటి వెలుగు మన సౌరమండలంలో ఏర్పడినటువంటి మన భూమండలం మీద ఏర్పడినటువంటి ఇబ్బందులను తొలగిస్తుంది. ఇఫ్ యూ కపుల్ టు దీస్ ఫ్యాక్ట్స్ ద రీఓరియంటెడ్ అండ్ ఫోకస్డ్
attention of humanity upon what is called modern idealism. You have a most interesting moment or event for these two words are synonymous. ఇది ఏర్పడుతుంది మోడర్న్ ఐడియలిజం అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యాన్ ఎవ్రీవేర్ ఆర్ ఆస్పైరింగ్ టువర్డ్స్ ఫ్రీడమ్, టువర్డ్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, టువర్డ్స్ రైట్ గ్రూప్ అండ్ పర్సనల్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఆఫ్ థింకింగ్ అండ్ టువర్డ్స్ రైట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రిలేషన్షిప్స్. మానవుళ్ళు అందరూ కూడా, ఏ దేశం వాడు మానవుడైనా ఎవడైనా కూడా, వీళ్ళందరూ ఒక రైట్ అండర్స్టాండింగ్, రైట్ వే ఆఫ్ లివింగ్, ఒక చక్కటి ఒక కమ్యూనికేషన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వీటన్నిటిలోనూ ఒకటిగా వాళ్ళు ఉండగలుగుతూ ఉండడం, 10 మందితోటి కలిసి ఉండడం అనే కారణాలు చెప్పారు. వీడు నా కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి వాడితోటి చక్కగా కలిసి ఉండడం, లేదా వీడు నా కమ్యూనిటీలో ఉంటున్నాడు కాబట్టి రేపు పొద్దున్న నాకేదైనా అవసరమైతే వీడు నాకు పలకాలి కాబట్టి, ఎలా అనేక రకాలైనటువంటి ఉద్దేశాలతోటి వీళ్ళు ఈ రకంగా జీవిస్తున్నారు. ఉద్దేశం ఏదైనప్పటికీ వాడు హయ్యర్ ప్లాన్ అంటుండేది అక్కడ వర్కౌట్ అవుతుంది. దాని ఓన్ అంటే రైట్ గ్రూప్, టువర్డ్స్ రైట్ గ్రూప్, పర్సనల్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అండ్ ఆఫ్ థింకింగ్. వీడు పర్సనల్ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అండ్ థింకింగ్ చాలా మార్పు వస్తుంది. ఉదాహరణకు నా కార్లో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి నా పిల్లాన్ని స్కూల్లో దింపుతున్నాను. అప్పుడు వీడి పిల్లాన్ని కూడా దింపడం అటువంటి కార్యక్రమం వీడు పెట్టుకుంటున్నాడు. ఆ రకంగా వీళ్ళు ఒక గ్రూపు, ఒక దీనిగా వీళ్ళందరూ కూడా జీవులు నడపబడుతున్నారు. ఇవన్నీ అమెరికాలో ఇవన్నీ జరుగుతుంది. టువర్డ్స్ రైట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రిలేషన్షిప్స్, రైట్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రిలేషన్షిప్స్ అంటే జరుగుతుంది. ఎదుటివాడు మనకి ఏమీ కాదు, అయినా వాడితోటి ఒక స్నేహ భావంగా మనం వర్తిస్తున్నాం. రైట్ రిలేషన్షిప్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. అలాగే రైట్ ఇంటర్నల్ రిలేషన్షిప్స్ అంటే కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే వీడు కళ్ళు మూసుకుని జ్ఞానం చేసుకుంటున్నప్పుడు వీడి చుట్టూతో ఎవడైనా సరే ఇబ్బంది లేదని అంటే ఆ ఇబ్బంది నాకు తెలియగాక, తద్వారా వాడి ఇబ్బంది తొలగడానికి నేను ఏదైనా చేయగలిగితే అది చేయడానికి సంసిద్ధుడనే ఉన్నాను. ఇది వీడి ప్రార్థన ఉండాలి ఎప్పుడు కూడా. సో దట్ ఈస్ కాల్డ్ రైట్ ఇంటర్నల్ రిలేషన్షిప్స్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ జనరల్లీ రికగ్నైజ్డ్. అది humanity is weary and tired of unwholesome ways of living, of the exploitation of the defenseless, of the growth of discontent, and of the centralization of power in wrong and selfish hands. They are anxious for peace, right relations, the proper distribution of time, and the understanding and right use of money. Such indications are unusual of a deeply spiritual nature. డీప్లీ స్పిరిచువల్ నేచర్లో ఉన్నప్పుడు వీడు ఇష్టం వచ్చినట్టు సెల్ఫిష్గాను హ్యాండిల్ చేయడం ఉండదు. అధికారి ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు డీప్ స్పిరిచువల్గా ఉన్నటువంటి వాడైతే వాడి యొక్క అవగాహనలు వేరుగా ఉంటాయి, వాడి యొక్క వర్క్ స్టైల్ వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సబ్జెక్ట్ టు స్పిరిచువల్ గవర్నమెంట్ అండ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్? First of all, and predominantly, the evocation of a joint approach, one being the longing and the desire of the hierarchy for the solution of human problem and the adjustment of human misery, and also for a right emergence of spiritual government, the government of correct values, and the other being the determination of man to bring about right conditions and proper environment situations wherein human beings can develop and wherein the true values also may register and be recognized. వాల్యూస్ వెళ్ళి అదే ఇందాక చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్, మానవుడు వాడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు తెలియకుండా. పరమగురులు ఈ విషయం పక్క పెడతాం. ప్రతి వాడి యొక్క జీవితంలో ఏవో కష్టాలు ఉంటున్నాయి, ఏవో ఇబ్బందులు ఉంటున్నాయి. ఎన్ని ఉన్నా సరే ఏంటో తెలియనటువంటి ఒక అశాంతి, ఒక దిగులు, బాధ, ఒక టార్చర్, ఒక స్ట్రెస్, ఇలాంటివి ఏవోలా ఉండిపోతున్నాయి. దానికే వాడు జీవించడంలో వాడు ఒక సొల్యూషన్ గురించి వాడు వెతకడం అంటే చేస్తున్నాడు. ప్రతి మానవుడిలోనూ ఈ సెర్చ్ అంటే జరుగుతుంది. అలాగే పరమ గురువులు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎవడెవడు చక్కగా గుడికి వస్తారా అంటట్టుగా వాళ్ళు అక్కడ ఉదాహరణకి బస్సు పెట్టుకున్నాడు, తిరుమల వెళ్తాం, తిరుమల తిరుమల అని అరుస్తున్నారు. వీడు ఎడిపోదాం అంటాడు, ఏంటి ఇడిపోతున్నా ఎక్కిచ్చేస్తున్నారు, బస్సు కూడా టగటగా ఎక్కిచ్చేస్తున్నారు. ఆ రకంగా జీవులు ఒక అండ్రెస్ట్లోనే ఉన్నారు. పరమ గురువులు వీళ్ళని లీడప్ చేయడానికి వాళ్ళు ఇదిగా ఉన్నారు. ఉదాహరణకి జీవులు అంతా బాగానే ఉందని ఉన్నారు అనుకోండి జీవులు, అప్పుడు వాళ్ళు లింకప్ చేయడానికి చాలా ఇంకా కష్టంగా ఉంటుంది. వీడు తెలియకుండా ఎన్నున్నా సరే ఏంటో తెలియనటువంటి ఒక అన్రెస్ట్ ఉంటుంది మైండ్లో ప్రతివాడికి కూడా. అది చెప్తున్నారు.
So for a right emergence of spiritual government, and the other being the determination of man to bring about right conditions and proper environmental situations wherein human beings can develop, and wherein the true values also may register and be recognized. True values also may be registered and be recognized. It is at this point that the hierarchy and humanity are at all. That many human beings are too undeveloped to record these aspirants correctly in non-essential is non-essential. That many human beings are too undeveloped to record these aspirants correctly is non-essential. ఎంతమంది వీళ్ళు గుర్తిస్తున్నారు, ఎంతమంది మారుతున్నారు, వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎంతవరకు గుర్తిస్తున్నారు అనేది పెద్ద ఎసెన్షియల్ పాయింట్ కాదని అంటున్నారు. దే ఆర్ అన్కాన్షియస్లీ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ ఎండ్స్ యాజ్ ఇస్ ద హైరార్కీ. అందరూ కూడా అన్కాన్షియస్గా వీళ్ళు అదే కోరుతున్నారు. ఉదాహరణకి తిరుమల వెళ్ళి ఒకరోజు అక్కడ దర్శనం చేసుకుని ఇంకో 2 రోజులు కావాలంటే అట్నుంచి బస్సు ఏదో చాలా సులువుగా ఉంది, అక్కడ రోడ్డు బాగుంది, అట్నుంచి మనం అనుకున్నటువంటి ప్రదేశానికి మనం వెళ్దాం. ఇలా ఏదో ఏర్పాటు అవుతున్నారు తెలియకుండా మానవులందరూ కూడా. ఇది జరుగుతుంది. సో వేర్ దీస్ టు ఎలిట్ సిచ్యుయేషన్ సైమల్టేనియస్లీ ఎగ్జిస్ట్, ద రిజల్ట్ ఈస్ నెసెసరీలీ ఏ సింక్రోనస్ రెస్పాన్స్ అండ్ దిస్ ప్రొడ్యూసెస్ స్టిమ్యులేషన్. సింక్రోనస్ రెస్పాన్స్. వాడు ఎవరి దగ్గర ఇది దొరుకుతుందా, నాకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందా అని వీడు ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం ఇద్దామని వాడు ఉన్నాడు. ఇద్దరు ఇప్పుడు టైంపాస్ వీడు న్యూస్ పేపర్ ఓపెన్ చేశాడండి. 2 టైంతో అవసరలేదు, 2 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొనుక్కొని వీడు ఓపెన్ చేశాడు. వాడు ఎవరికైనా ఉద్యోగం ఇద్దామని వాడు పేపర్లో యాడ్ ఇచ్చాడండి. ఈ 2 చక్కగా కోయిన్సైడ్ అవుతున్నాడు న్యూస్ పేపర్ ద్వారా. అది జరుగుతుంది ఇక్కడ విషయం. ఆ రకంగా హైరార్కీని వీడు ఇది అవుతున్నారు. ప్రొడ్యూసర్ స్టిమ్యులేషన్. The stimulation in relation to humanity as a whole is exactly the same as the stimulation as a situation in the life of an individual mystic. This must be carefully borne in mind because the trend of human aspiration is mystical and not occult. The trend of human aspiration is mystical and not occult. లోపలగా వాడికి ఏర్పడాలండి భావం, అది మిస్టికల్. లోపల అంతర్యామి అనేటువంటి వాడు ఒకడున్నాడు, లోపల నడుపుతున్నటువంటి వాడు ఒకడున్నాడు. లోపల వాడుగా ఒక భావం అనేటువంటిది వాడిలో పుట్టాలి. అది జరుగుతుంది అప్పుడు. నాట్ అక్కల్ట్ అన్నారు. అంటే వాతావరణం అంతా ఏర్పడితే అప్పుడు ఇక్కడ వీడికి పుట్టడం అనేటువంటిది కాదండి. ఫస్ట్ వీడికి పుట్టాలి, అప్పుడు దానికి తగ్గట్టుగా వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు పండగ చేసుకుందాం అంటే భావం ఫస్ట్ వీడికి కలగాలి. అప్పుడు ఇంట్లో అవి అక్కర్లేనవన్నీ పక్కబడేయడం, చక్కగా ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, చక్కగా మాస్టర్ గారు అందరిలో చాలా బాగా అందరికీ ఆ భావం పుట్టడం మందరజాలం. తర్వాత వాళ్ళ ఆశ్రమాన్ని అంతా కూడా సిద్ధాశ్రమంగా మార్చుకోవడం చాలా బాగుంటుంది అక్కడ. అలాగే జీవుడు కూడా ఫస్ట్ వాడికి భావం పుట్టాలి, అక్కడి నుంచి మిస్టేక్ నుంచి అక్కడికి వీడు ఏర్పాటు అవుతుంటాడు అన్నటువంటి విషయం చెప్పారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద సిచ్యుయేషన్ అండ్ నాట్ అక్కల్ట్. హెన్స్ ద వరల్డ్ వైడ్ oppositeness of what I am saying and its opportunities. I intend, however, to confine myself to the problems of the individual mystic and leave my readers to draw the necessary parallels. It might be of value if, first of all, we define the word stimulation, dealing with it from the occult standpoint and not just from the technical dictionary standpoint. Stimulation is the crux of our problem, and we might as well face it and understand whereof we speak and what are the implications. Crux of the point. The tip lo vidu unnadu. ఎటువంటి టిప్ లో ఉన్నట్టు వీడు? క్రక్స్ ఆఫ్ ది పాయింట్. స్టిమ్యులేషన్ అంటే ఏంటంటే we might as well face is the crux of our problem, and we might as well face it and understand whereof we speak and what are the implications. So our problem, and we might as well face it and understand whereof we speak and what are the implications. సో ఒక లోపల నుంచి వీడి యొక్క ప్రాబ్లం అంటుండేది ఎక్కడైతే టిప్ ఉందో అక్కడ వీడికి స్టిమ్యులేషన్ అంటే జరుగుతుంది. ఇది కాదు నేను వెళ్ళవలసింది అంటే ఎక్కడ ఉంది అంటే అక్కడే మనకి చక్కగా క్యారెట్లో ఒక బొమ్మ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది అంటే వాడు చక్కగా అలా వాడు సాధన చేసుకుంటున్నట్టు వాడు అలా పైన చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంటే ఇంకా అక్కడ ఉన్నదంతా కూడా లోయ. ఇంకో అడుగు వేసాడా, వీడు పైన చూసుకుంటూ నడుస్తున్నాడు, అడుగు వేసాడా వీడు ఆ లోయలో పడిపోతాడు. ఆ అడుగు వేస్తున్నప్పుడు ఆ కింద ఒక కుక్క ఏదో ఉంటుంది, అది వీడి కాళ్ళని ఇలా ఆపుతుంటుంది. ద క్రక్స్ ఆఫ్ ది పాయింట్ అదే. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పిక్చర్. ద ఫూల్ అని రాస్తారు ఆ కార్టికన్. చాలా సాధనకు సంబంధించిన అది ఆ బొమ్మ, అదంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే స్టిమ్యులేషన్ జరుగుతుంది, క్రక్స్ ఆఫ్ ది పాయింట్. సో స్టిమ్యులేషన్ is the crux of our problem, and we might as well face it and understand whereof we speak and what are the implications. I have consistently emphasized the necessity for our recognition of the existence of energy. Consistently necessity for our recognition of the existence of energy. వీడి లోపలే దాగి ఉన్నటువంటి ఎనర్జీ అందు వీడు మేలుకాంచాలి. In occultism or eventualism, we use the word energy to connote the living activity of the spiritual realms and of the spiritual entity and the soul. We use the word force to connote the activity of the form nature in the realms of the various kingdoms in nature. This is the point of dominant interest and is of implied distinction. వీటిలో ఎనర్జీ అంటున్నది ఎక్కడుంది, అదే వీడు సోల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. వీటిలో ఫోర్స్ ఎక్కడ తెలియబడుతుందంటే ఇది ఒక ఫారం ఆస్పెక్ట్లో తెలియబడుతుంది. లోపల ఎనర్జీ అంటున్నది సోల్ నుంచి వర్తిస్తూ ఉంటుంది. ఫోర్స్ అనేటువంటిది వీడి యొక్క దేహంలోను వీటిలోను వీటి ద్వారా దేహావయవం ద్వారా తెలియబడుతుంది. ఇది విషయం. సో వీడికి ఎనర్జీ అంటున్నది వీడి సోల్ నుంచి వీడికి అందివ్వబడుతుంది. సో స్టిమ్యులేషన్ might therefore be defined as the effect which energy has upon force. సో స్టిమ్యులేషన్ ఎక్కడి నుంచి రావాలి, స్టిమ్యులేషన్ ఆఫ్ ఎనర్జీ అపాన్ ఫోర్స్. ఇది జరుగుతుంది. స్టిమ్యులేషన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుంచి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తిరుమల వెళదాం అంటే ఫస్ట్ ఎక్కడ అనిపించిందో మీరు బాగా ధ్యానం చేయాలి. మొట్టమొదటిసారి మన లైఫ్లో దైవము నందు మనకి ఇష్టత అనేది ఎక్కడ కలిగింది, ఫస్ట్ లోపల కలుగుతుంది. ఎస్, నేను కొండకి వెళ్ళాలి అంటే ఎంతోమంది వీడికి ఎంతోమంది చెప్పుకుంటారు. నిజం మరి అలా కాదు సార్, నాకు ఫలానా ఫ్రెండ్ చెప్పాడండి అప్పుడు నాకు కలిగిందండి అన్నారు. కరెక్టే. మరి ఇంతకుముందు ఎప్పుడు తిరుమల పేరు వినలేదా? లేదు సార్, ఇంతకుముందు వాడు ఫ్రెండ్, ఆ ఫ్రెండే నాకు 4-5 సార్లు చెప్పాడు, కానీ అప్పుడు ఎప్పుడు నాకు ఆ భావం కలగలేదు. ఇప్పుడు మాత్రమే కలిగింది. అంటే ఆ కలగడం ఉంది చూసారా, అది లోపల కలుగుతుంది. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఇట్ ఈస్ ద ఎనర్జీ నుంచి ఫోర్స్కి లింకప్ చేసేటువంటి దాన్ని స్టిమ్యులేషన్ అన్నారు. సో పదాలు ఆయన వాడుతున్న అర్థాలు ఇక్కడ ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ అది. It is the effect which soul has upon form and which the higher expression of divinity has upon what we call the lower expression. Higher expression, lower expression means చూపించేటువంటిది. Yet all is equally divine in time and space and relation to the point in evolution and the whole. This energy has the following effects, and I state these effects in various ways in order to produce clarification in the many differing types of minds. Clarification. ఏంటి క్లారిఫికేషన్ అంటే చెప్తున్నారు. నెంబర్ 1, an increased rate of rhythm and vibration. ఈ ఎనర్జీ నుంచి ఫోర్స్ ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు వీడిలో ఏం జరుగుతుందంటే అంటే ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ rhythm and vibration. వీడి యొక్క rhythmic యాక్టివిటీ, వీడి యొక్క వైబ్రేటరీ యాక్టివిటీ అంటే బాగా పెరుగుతుంది. ఉదాహరణకి వీడు చక్కగా వీడు ఒక rhythmic లైఫ్, ఒక వైబ్రేటరీ ఆస్పెక్ట్గా వీడు ఎక్కువగా జీవిస్తారండి. రథం అండ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక చక్కటి విధానంగా ఉంటుంది వీడి లైఫ్. ఎవరు కూడా అంటే ఫోర్స్ అంటున్నది ఒక స్ట్రీమ్ లైన్గా వెళుతుంది. అంటే ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చిన మాట్లాడడం ఇలాంటివన్నీ తగ్గిపోతుంది. ఒక రిథమిక్గా ఉంటుంది. అంటే వీడి వాక్ ఇదంతా కూడా ఒక సంగీతంలో ఎలా అయితే రథం ఉంటుందో వీడి యొక్క మనోభావములు వీడి యొక్క వాక్కులోనే ఒక రథం అంటుంటుంది. అంటే ఏవి పడితే మాట్లాడేయడం, వాడే తప్పు చేస్తే వాడిని అరిచేయడం, అవునా సారీ సార్ మీరు తప్పు చేయలేదా, నేను మీరు తప్పు చేశాను, ఇలాంటివి ఉండవు వీడి దగ్గర. రథం ఉంటుంది ఎప్పుడు కూడా. తర్వాత చక్కటి వైబ్రేషన్ ఉంటుంది వీడి ద్వారా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, a capacity to offset time and therefore to do more in 1 hour of so-called time than the average person can do in 2 or 3 hours of time. వీడు 1 గంటలో చేసే పని మామూలు వాడు 3 గంటలు 4 గంటలు చేస్తాడు. అలా ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్తా ఒక విషయం.
నాన్నగారు ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తారు. వేరే వాళ్ళు అదే పని పొద్దున్న 10 నుంచి సాయంత్రం 5 దాకా చేసే పని నాన్నగారు అదే 10 నుంచి 3కో ఎప్పుడు అయిపోయేది ఆ పని ఫినిష్ చేస్తారు. చేసేసి వాళ్ళ ఆఫీసర్ గారికి ఇచ్చారు. ఆయనకి నాన్నగారు ఈయన చాలా సర్వీస్ చేసుకుంటారు ఈయన అని చెప్పి ఆయనకు తెలుసు. అందు గురించి వర్క్ అయిపోగానే సరే సరే మీ ఇష్టం మీరు కొంటే మీరు వెళ్ళిపోవచ్చు నాకు చెప్పక్కర్లేదని చెప్పి ఇది చాలా మందికి తెలియదు. అందు నుంచి నాన్నగారు ఏం చేసేవారంటే 3కో ఎప్పటికల్లా వర్క్ అయిపోయేది. ఇది లంచ్ టైంలో కూడా వర్క్ చేసేవారు కాదు. లంచ్ టైంలో హోమే చదివేవారు నాన్నగారు. నాన్నగారు సీతారామయ్య గారు ఇలా కొందరు కలిసి. సో వర్క్ టైంలో మార్నింగ్ 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవడం వర్క్ చేసేయడం 5 దాకా అయ్యే పని 3 కల్లా ఎప్పటికి అయిపోయేది. 3కి మళ్ళీ బయలుదేరి పేషెంట్స్ని వాళ్ళని చూడడానికి అలా వెళ్ళేవారు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి హోమియో క్లాస్ పట్టుకెళ్ళిపోవాలి. అది పాయింట్ ఇక్కడ. సో ఇది జరిగినటువంటి వాడు వేరే వాడు 5 గంటలు 6 గంటలు చేసే పని వీడు గంటలో వీడు చేసేస్తారు. అది ఇక్కడ అంటే చోట్లో ఉంటుంటే ఎనర్జీకిను వీడి యొక్క ఫోర్స్కి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. వీడి యొక్క సోల్కిను వీడి యొక్క ఫోర్స్కి అది చెప్పారు ఇక్కడ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి an upheaval in the personality life which leads, if correctly met, to a clear-sighted meeting of karmic obligations. An upheaval in the personality life which leads, if correctly met. Personality life లో ఒక upheaval అంటుంది ఉంటుంది. To a clear-sighted meeting of karmic obligations. వీడి యొక్క పూర్వకర్మ అంటున్నది ఉదాహరణకు వీడి లైఫ్ అంతా కూడా పూర్వకర్మ రహితం అవ్వాలి. అది చాలా ఫాస్ట్గా వీడికి రహితం చేసేయాలి. ఎందుకంటే వేరే ఆ టైం అంతా వేరే దానికి వాడాలి వీడు. అందుకని వీడికి ఏం చేస్తారంటే కష్టాలు కొంచెం తప్పుగా అనుకోకండి, కష్టాలు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటిదిగా అనిపిస్తుంది సాధన మొదలెట్టిన తర్వాత. ఎందుకంటే వీడు 50 ఏళ్ళు అనుభవించాల్సినటువంటి కష్టం వీడికి 10 ఏళ్లలో ఫినిష్ చేసేద్దామని వాళ్ళ ప్లాన్. అది జరుగుతుంటుంది. మిగిలిన పాయింట్స్ గురించి మనం మళ్ళీ చదువుకున్నాం నెక్స్ట్ క్లాస్లో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. తర్వాత ఒక ముఖ్య విషయం అందరికీ, డిసెంబర్ 23, 24, 25 తర్వాత 26 మార్నింగ్ 8 o'clock దాకా మనం ఊటీలో ఎలా అయితే మనం గడిపాం అలాంటి ఒక కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని కొంచెం హయ్యర్ సైన్సెస్కి సంబంధించినటువంటి బుక్స్ మనం చదువుకున్నాం. ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ డేస్ అవి. మనకి డిసెంబర్ లాస్ట్ వీక్ చాలా ముఖ్యమైనటువంటి రోజులుగా మనకి పరమ గురువులు చెప్పారు. అలాగే ఆ టైం కూడా మనకి లాంగెస్ట్ నైట్ ఉండేటువంటి టైం అది డిసెంబర్ 23rd. సో దాన్ని వింటర్ సాలిస్టిస్ అంటాం మనం. సో అదొకటి ప్లస్ వైకుంఠ ఏకాదశి ఇవన్నీ కలిసి వచ్చాయి. ప్లస్ వీకెండ్ ఇన్ని కలిసి వచ్చాయి కాబట్టి మనం ఆ టైంని చక్కగా వినియోగించుకున్నాం. అందు గురించి అవకాశం ఉన్న వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు కూడా అవకాశం ఏర్పాటు చేసుకోండి. వీలైతే మాత్రం తప్పకుండా అందరూ కూడా ఆ టైంకి రావడానికి మీరు అందరూ కూడా దయచేసి ప్రయత్నం చేయండి. చాలా ముఖ్యమైనటువంటి రోజులు అది. ముఖ్యంగా మనం ఆ రోజుల్లో మనం ప్రేయరు, మెడిటేషన్స్ ప్లస్ ఇలాంటి ఒక హయ్యర్ బుక్స్ తీసుకుని వాటిని చదువుకోవడం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అటువంటి చేస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అకామిడేషన్ అటువంటిది కూడా ఇక్కడ దగ్గరలో ఒక మంచి ప్లేస్ ఉంది. అక్కడ జైన్స్ వాళ్ళది ఆ రూమ్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఏసీ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ అకామిడేషన్ అటువంటిది మాట్లాడుతున్నాం. అలాగే ఫుడ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తాం మనం. కనుక వద్దాం అనుకునే వాళ్ళు వీళ్ళని తొందరగా పేర్లు ఇచ్చేస్తే ఏర్పాట్లు చేయడానికి వాళ్ళకి వాలంటీర్స్ వాళ్ళకు కూడా కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేటువంటి విషయం గమనించగలరు. ఇదే విషయం నేను గ్రూప్లో కూడా రాసి పెట్టాను. కనుక వీలైనంత తొందరగా అందరూ కూడా ఆ విషయానికి రెస్పాండ్ అవుతాయి. స్వస్తి.